నమస్తే. ఈరోజు శరన్నవరాత్రుల్లో 4వ రోజు జరుపుకుంటున్నాము. ఈరోజు ఆ దుర్గామాతని శ్రీ లలిత త్రిపుర సుందరిగా అలంకరించి సేవించుకుంటాము. అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన ప్రసాదం రవ్వ కేసరి. ఈరోజు రవ్వ కేసరిని మనం ప్రసాదంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఈ ప్రసాదాలు చేయటం అనేది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరూ ఒకే ప్రసాదాన్ని ఫాలో అవ్వరు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్లేస్ని బట్టి ప్రసాదాలు మారుతూ ఉంటాయి. నేను మన విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారి అలంకారాలని పాటిస్తున్నాను. మరి లేట్ చేయకుండా ప్రసాదం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుందాం. ఇప్పుడు ముందుగా మనం నట్స్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై నట్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి. ముందుగా జీడిపప్పుల్ని ఫ్రై చేసుకొని అది వేగుతుండగా ఇందులో బ్లాక్ కిస్మిస్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే బాదం పప్పుల్ని కూడా ఒక 4-5 యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంతవరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో మనం 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా దగ్గర పడుతుండగా మనం మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటే రవ్వ అనేది స్టిక్కీగా లేకుండా చాలా బాగా స్మూత్గా వస్తుంది. మొత్తం ఈ కేసరికి నేను 1/2 కప్పు నెయ్యిని వాడాను. మీరు కావాలంటే మరికొంత ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా దగ్గర పడ్డ తర్వాత ఒక 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే కప్పు రవ్వకి కప్పు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను కేసరి కలర్ తెలియటం కోసం కొద్దిగా ఫుడ్ కలర్ని వాడుతున్నాను. ఇది ఫుల్గా ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతేనే వాడుకోండి, లేదు అంటే వదిలేయచ్చు. ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం 1/2 కప్పులో మిగిలి ఉన్న నెయ్యిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి అంతా రవ్వలో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఒక 2-3 ఇలాచీని కొద్దిగా షుగర్ వేసి మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కేసరి అయితే రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. మనం ఏదైతే నైవేద్యంగా ఉపయోగిస్తామో ఆ బౌల్ తీసుకొని ఇందులో సర్వ్ చేసుకొని అలాగే జీడిపప్పు బాదం కిస్మిస్లతో గార్నిష్ చేసుకోవాలి. నేను ముందుగా హాఫ్ నట్స్నే వాడాను. మిగిలిన నట్స్ని ఇక్కడ గార్నిషింగ్గా వాడుతున్నాను. ఇప్పుడు ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఈ రవ్వ కేసరిని తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో అనేది ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరి రేపటి ప్రసాదం వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.